అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. قال الله تبارك وتعالى في قرآن المجيد: الذين آمنوا ولم يلبسوا إيمانهم بظلم أولئك لهم الأمن وهم مهتدون. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. సర్వ ప్రశంసలు సకల పొగడ్తలు సర్వలోకాలకు సృష్టికర్త, భూమి ఆకాశాల నిర్మాత, పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. ఆయనే భూమిని, ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని 6 దినాలలో సృష్టించిన వాడు. సృష్టి సామ్రాజ్య పీఠం 7 ఆకాశాల పైన ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, మరియు గతించిన ప్రవక్తలందరిపై, మరియు ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, షహరీ జమీయత్ అహ్లే హదీస్ మచిలీపట్నం వారు గొప్ప ధార్మిక కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అల్హమ్దులిల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క కుర్సినీ సేవలను స్వీకరించి ఉత్తమమైనటువంటి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, ఈరోజు ఈ ధార్మిక సభలో నాకు ప్రసంగించమని ఇవ్వబడినటువంటి అంశం: ఆరాధనలను వృధా చేసుకోకండి. సోదరులారా, మీలో ఎవరికైనా కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి కలలుగని కష్టపడి సంపాదించి కట్టుకున్నటువంటి ఇల్లు మీ కళ్ళ ముందరే కూలిపోవటం ఎప్పుడైనా మీరు అనుభవించారా? అలాగే ఎంతో ఇష్టపడి సంతోషంతో కొనుక్కున్నటువంటి ఒక కారు యాక్సిడెంట్లో నుజ్జైపోవటాన్ని మీరెప్పుడైనా భరించారా? అలాగే మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బు, నగలు, ఆస్తి, ఐశ్వర్యం ఎవరైనా ఒక దొంగ జొరబడి మీ ఇంట్లో అమాంతంగా దోచుకొని వెళ్ళడాన్ని మీరెప్పుడైనా ఆ నొప్పిని భరించారా? సోదరులారా, ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి బాధలు. అలాగే మీరు బ్యాంకుకి వెళ్ళారు డబ్బులు విత్డ్రా చేసుకుందామని. అక్కడ అకౌంట్లో డబ్బులు అడిగితే మీరేమనుకున్నారు? నా అకౌంట్లో 10 లక్షలు డబ్బులు ఉండాలి కదా అని ఆ డబ్బులు డ్రా చేసుకోవటానికని బ్యాంకుకి వెళ్ళారు. కానీ అక్కడ చూస్తే మీ అకౌంట్లో 1 రూపాయి కూడా లేదు. ఎలా ఉంటుంది మీకు బాధ? ఎలా ఉంటుంది మీకు బాధ? కష్టపడి సంపాదించిన డబ్బులు, కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి చిల్లి గవ్వ కూడా మీకు కానరాకపోతే ఆ బాధ, ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసా? సోదరులారా, ఇవన్నీ మనము ఎందుకు చెబుతున్నామంటే మనలోని చాలా మంది ముస్లింల యొక్క కళ ఏమిటో తెలుసా?
కొన్ని సంవత్సరాల యొక్క కళ, లక్షల రూపాయల డబ్బులు పోగు చేసుకొని మరి ఎత్తి పెట్టుకుంటారు. ఏదో ఒక రోజు నేను కూడా హజ్జు చేయాలి, ఉమ్రా చేయాలి అన్నటువంటి సంకల్పంతో సంవత్సరాల తరబడి డబ్బులు కూడబెట్టి హజ్జుకు ఉమ్రాకు వెళ్ళడానికి సముద్రాలు దాటి వెళతారు. అక్కడికి వెళ్ళి హజ్జు ఉమ్రా చేస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చి దర్గా దగ్గరికి వెళ్ళిపోతారు. ఏ విధంగానైతే బ్యాంకులో మీ డబ్బులు ఎవరో దొంగలించబడిన తర్వాత ఎలా మీ అకౌంట్ ఖాళీ అయిపోతుందో, అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో నగలు, డబ్బులు ఎలా తెరిచి చూస్తే ఎవరో తీసుకెళ్లిపోయి ఖాళీగా ఉంటుందో, అలాగే ఎవరైతే హజ్జు ఉమ్రా చేసి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి దర్గాల దగ్గరకు పోయి ఆరాధించడం, చెట్ల చుట్టూ పుట్ల చుట్టూ తిరగటం, దారాలు, తాయెత్తులు, కడియాలు, మంత్రాలు, జ్యోతిష్యమని వీటన్నిటిని నమ్మటం, మీరు లక్షలు ఖర్చు పెట్టి చేసినటువంటి ఆ హజ్జు, ఆ ఉమ్రా బూడిదలో పోసిన పన్నీరు లాంటిదే. రవ్వంత లాభం కూడా మీకు దాని ద్వారా రాదు. షిర్క్ అంటే ఏమనుకుంటున్నారు? 100 మందిని హత్య చేసినటువంటి పాపాత్ముణ్ణి కూడా అల్లా క్షమించాడు. వ్యభిచారం చేసినటువంటి ఒక వ్యభిచారిని కూడా అల్లా క్షమించాడు. కానీ ఒక్కసారి తన జీవితంలో అల్లాహతో పాటు మరొకరిని దైవంగా తలిస్తే, అల్లాహతో పాటు మరొకరిని తీసుకొచ్చి ఈయన కూడా నా దేవుడే, ఈయన కూడా నా దేవుడని ఎవరైతే అల్లాహతో సాటి కల్పిస్తారో వారు చేసిన ఉమ్రాలు, హజ్జులు, దాన ధర్మాలు, నమాజులు, జిక్రు, ఖురాన్ అన్ని వృధా. ఎలాంటి రవ్వంత లాభం కూడా అల్లాహ్ దగ్గర వారు పొందలేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియపరుస్తున్నాడు. సూరా అల్-అనామ్ 88వ ఆయతులో అల్లాహ్ అంటున్నాడు, వలౌ అష్రకు లహబిత అన్హుం మా కాను యఅమలూన్. ఎవరైతే అల్లాహ్తో పాటు మరొక దేవుడున్నాడని బహుదైవారాధన చేస్తారో అలాంటి వారి కర్మలు మేము వృధా చేస్తాము. సోదరులారా, అల్లాహే నిజమైనటువంటి సృష్టికర్త. ఆయన్ని కాకుండా వేరే వారిని దైవంగా నమ్మితే అలాంటి వారి కర్మలు కొండంత ఉన్నా సరే, పర్వతమంతా ఉన్నా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటిని స్వీకరించాడు. మొన్ననే మీరు న్యూస్ కూడా చూశారు. ఒక అవ్వ ఒక తాత పాపము తన మనవరాలు పెళ్లి కోసమని 5 లక్షల డబ్బులు పోగు చేశారు. పాపం వాళ్ళకు దాచిపెట్టుకోవడం చేతగాక ఇనపెట్టులో పెట్టారు. అది ఒక పూరి పాక. చాలా రోజుల తర్వాత పైన పెడుతూ వచ్చారు, కింద చూడలే వాళ్ళు. కింద ఉన్న డబ్బులంతా చెదలు తినేసింది. చూపించారు, మొత్తం ఆంధ్రజ్యోతి న్యూస్కి వేశారు, చూశారు అందరూ. ఎలా ఉందో తెలుసా వాళ్ళ బాధ? మనవరాలు పెళ్లి కోసమని ఎత్తిపెట్టిన డబ్బులు, కొన్ని సంవత్సరాల శ్రమ మొత్తము ఆ డబ్బులు చెదలు తినేసరికి వాళ్ళు గుండెలే బాదుకున్నారు. సోదరులారా, ఎవరైతే ఈ లోకంలో నమాజు చేస్తున్నారో, రోజాలు పాటిస్తున్నారో, హజ్ ఉమ్రా చేస్తున్నారో, దాన ధర్మాలు చేస్తున్నారో, కుర్బానీ ఇస్తున్నారో, అలాంటి వారు షిర్కు చేయకుండా తమ ఆరాధనలను భద్రంగా కాపాడుకుంటేనే అలాంటి వారు పరలోకంలో సాఫల్యం పొందుతారు. ఒకవేళ షిర్కు కలిసిందో అలాంటి వారు ఎన్ని సత్కార్యాలు చేసినా రవ్వంత లాభం కూడా అల్లాహ్ దగ్గర వాళ్ళకి లభించదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిజుల్మి ఉలైక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్. ఎవరైతే తమ విశ్వాసంతో షిర్కు కలవకుండా జాగ్రత్త పడతారో అలాంటి వారే సురక్షితంగా ఉన్నవారు, సాఫల్యం పొందేవారు అని అల్లాహ్ అంటున్నాడు. అల్లాహకు ఎలాంటి ఆరాధన కావాలండి? ఎలాంటి మురికి, ఎలాంటి మాలిన్యం,
ఎలాంటి సహవర్తి లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆరాధన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. సోదరులారా, ఏదైనా సరే మీరు ఒకరి దగ్గర డబ్బులు ఫోన్ పేలో వేయించుకోవాలంటే 1కి 10 సార్లు మీరు ఫోన్ నెంబర్ చెక్ చేస్తారు. ఏమండి, చెక్ చేయరా? 1కి 10 సార్లు. ఎందుకంటే ఒక్క నంబర్ ఫాల్ట్ అయినా కూడా ఎవరికే వెళ్ళిపోతుంది. అది ఒకే ఒక్క నెంబర్ ఫాల్ట్ అయినా కూడా ఎవరికో వెళ్ళిపోతుంది. అప్పుడు మీ డబ్బులు నష్టపోతారు. అలాగే ప్రాపంచిక విషయాలలో ఇంత జాగ్రత్త వహించే నువ్వు వచ్చేసరికి మా తాత ముత్తాతలు ఖురాన్తో నాకు పని లేదు, హదీసుతో నాకు పని లేదు, సహాబాలతో నాకు పని లేదు, మా తాత ముత్తాతలు ఇదే గొడవ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏమంటున్నాడు? వమిన్హుమ్ ఉమ్మియ్యున లా యఅలమూనల్ కితాబ్ ఇల్లా అమానియ ఇన్హుమ్ ఇల్లా యదున్నూన్. వారిలో చాలా మందికి గ్రంథ జ్ఞానము లేదు, వారు ఊహలపైన అంచనాలతో వారు ఆరాధిస్తున్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. కాబట్టి పెద్దోళ్ళ దగ్గర జ్ఞానం లేదండి. ఈరోజు అరబీ, ఇంగ్లీషు, తెలుగు, మలయాళం, కన్నడ ఏ లాంగ్వేజ్లో కాబట్టి ఆ లాంగ్వేజ్లో ఖురాన్ వచ్చింది. మన పెద్దోళ్ళ కాలంలో ఇన్ని లాంగ్వేజ్లో తర్జుమా ఖురాన్ ఉన్నిందా? వాళ్ళ దగ్గరకు సత్యం రాలేదు, పాపమో లేదో చేసిందేదో చేసుకున్నారు. అల్లాహ్ దగ్గర వాళ్ళ కర్మ ఉంటుంది. వాళ్ళను పట్టుకొని ఏలాడతావే? మారాలి. సోదరులారా, చూడండి, ప్రతి వ్యక్తి కూడా ఆరాధనలు ఎందుకు చేస్తాడండి? పరలోకంలో పుణ్యం కావాలనే కదా, పరలోకంలో స్వర్గం కావాలనే కదా. ఇప్పుడు సర్వసాధారణంగా హిందువులు కూడా చేస్తారు. అనాథాశ్రమాలకు డబ్బులు ఇవ్వడము, పేదలకు బట్టలు పంచడము. హిందువులు చేయరా? క్రైస్తవులు చేయరా? అయితే ఇక్కడ మనకు వాళ్లకు ఉన్న తేడా ఏమిటంటే, ఇందాక షేక్ చెప్పారు, ఒక ఆయతు ఖురాన్లో ఉంది, ఖుల్ ఇన్నస్సలా వనుస్సుకి వమహ్యాయ వమమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మా జీవితము, మా మరణము, మా నమాజు, మా కుర్బానీ, సకల ఆరాధనలన్నీ ఒక్క అల్లాహ్కు మాత్రమే. అర్థమైందా? ఇది వారికి మనకు ఉన్న తేడా. ఏ సత్కార్యం చేసినా అల్లాహ్ ప్రసన్నత కోసము, అల్లాహ్ మెప్పు కోసము, అల్లాహ్ ఇష్టత కోసం మాత్రమే చేయాలి. లేదు, నేను నమాజ్ కూడా చదువుతాను, దర్గా దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తాను, అల్లాహకు కుర్బానీ ఇస్తాను, మహబూబ్ సుబానీ దగ్గర కూడా కుర్బానీ ఇస్తాను అంటే అలాంటి ఆరాధన అల్లాహ్ దగ్గర చెల్లదు. చాలా మందిలో ఈ భావన ఉందండి. ఆ భావన ఏంటంటే, ఏమండి మనం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు కదా, మనం వెళ్తుంది ఇమాం హసన్ మనోడే కదా, ఇమాం హుసేన్ మనోడే కదా, మహబూబ్ సుబానీ మనోడే కదా, ఇదంతా ఇస్లాంలోనిదే కదా. ఎవరు చెప్పారండి వాళ్ళని ఆరాధించడం ఇస్లాం అని? ఇస్లాంలో ప్రధాన సూత్రం లా ఇలాహా ఇల్లల్లా, అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. నువ్వేం చెప్తున్నావు? ఇమాం హసన్ని, హుసేన్ని, అలీని, ఇంకా ఎవరెవరిని తీసుకొని వచ్చి అల్లాతో సాటి కల్పిస్తున్నావు. ఇది షిర్కు. చూడండి, మీకు అందరికీ తెలుసు, ముక్త కంఠంతో మీరు చెప్తారు, ఈ ప్రపంచంలో అల్లా తర్వాత మీరు అతి ఎక్కువగా ఇష్టపడేది ఎవరినండి? చెప్పండి, ఎవరిని? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని. అలాగే ఆదాము అలైహిస్సలాం వారిని మొదలుకొని ప్రపంచ చివరి మానవుడి వరకు అందరికంటే గొప్ప వ్యక్తి ఎవరు అనబడతారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే కదా. అవునా కదా? ఇందులో ఎవరికైనా డౌట్ ఉందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఆయన ఇమాముల్ అంబియా అన్నారు, ప్రవక్తలకే నాయకుడు అన్నారు ఆయన. మరి అలాంటి ప్రవక్త సమాధి ఎక్కడుందండి? ఎక్కడుంది చెప్పండి? ఆయన సమాధి ఎక్కడుంది? మదీనాలో ఉంది. మీరు హజ్జుకు ఉమ్రాకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ చూడొచ్చు. ఆ సమాధి మీద ఎలాంటి ఎర్ర దుప్పటి లేదు, పచ్చ దుప్పటి లేదు, నెమలీకులు లేవు, టెంకాయలు లేవు, కడ్డీలు, సాంబ్రాణి, ముజావర్లు, ఎవరు అక్కడ సజ్దాలు చేయడం లేదు, దువాలు చేయడం లేదు, నా తవాఫులు చేయడం లేదు. అంటే ఈ ప్రపంచంలోనే అతి ముఖ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తినే ఆరాధించే అనుమతి ఇస్లాంలో లేనప్పుడు ఈ గల్లీ బాబాలందరినీ ఆరాధించే అనుమతి ఇస్లాంలో ఉందంటారా?
ఆత్మ పరిశీలన చేసుకోండి సోదరులారా. ఎవరిని పడితే వాళ్ళను మొక్కితే స్వర్గం దక్కదు. ఎవరినంటే వాళ్ళని ఆరాధించేస్తే నిజమైన దైవాన్ని ఆరాధించినట్టు కాదు. నిజ దైవాన్ని ఆరాధిస్తేనే మీకు సాఫల్యం దక్కుతుంది. ఎవరిని పడితే వాళ్ళను మొక్కేస్తే స్వర్గం రాదు సోదరులారా. అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒకరు కుడి భుజము ఒకరు ఎడం భుజమైనటువంటి అబూబకర్ రదియల్లాహు అన్హు వారి సమాధి, ఉమర్ రదియల్లాహు అన్హు వారి సమాధి కూడా పక్కనే ఉన్నాయి. వారి సమాధి కూడా మట్టితో సమానంగానే ఉందే తప్ప ఎక్కడ వారి సమాధులు ఎత్తుగా నిర్మించబడలేదు. వారి సమాధుల చుట్టూ ఎవరు తిరగడం లేదు. వారి సమాధుల దగ్గర ఎవరు దువాలు చేయడం లేదు. వారి సమాధుల దగ్గర ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. వారిని దైవంగా కూడా ఎవరు భావించరు. ఎందుకంటే అవి సౌదీలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ అకీదా విశ్వాసం పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి సేఫ్గా ఉన్నాయి. అదే సమాధులు ఒకవేళ మన ఇండియాలో ఉంటే గనక బంగారుతో గుడి కట్టేసేవాళ్ళు. అవునా కదా చెప్పండి? ఖచ్చితంగా కట్టేసేవాళ్ళు, వదిలిపెట్టరు. అలాంటి పరిస్థితి మన ఇండియాలో ఉంది. అలాగే జన్నతుల్ బకీ, ఇది మస్జిదే నబవీ బయట ఉంటుంది. మీరు ఈరోజు గూగుల్లో యూట్యూబ్లో కొట్టినా కూడా జన్నతుల్ బకీ అని మీకు కబర్స్థాన్ అంత ఫోటోలు వస్తాయి. 10,000 మంది సహాబాల యొక్క సమాధులు అక్కడ ఉన్నాయి. చూడండి, ఏ సమాధి మీద అయినా సరే పచ్చగుడ్డ ఎర్రగుడ్డ ఉందేమో చూడండి. ఏ సమాధి మీద అయినా సరే ఎక్కడైనా టెంకాయలు, కర్పూరము, కడ్డీలు, డెమలికలు వెలిగించబడి ఉన్నాయేమో చూడండి ఒకసారి. లేవు. ఎందుకంటే వాళ్ళు ఎవరు తెలుసా? ఎంత గొప్ప వ్యక్తులు వాళ్ళు. అల్లాహ్ మార్గంలో తన ధనంతో తన ప్రాణంతో పోరాడి షహీదులైపోయిన అమరవీరులు వాళ్ళు. అలాంటి గొప్ప త్యాగ ధనులనే ఆరాధించే అనుమతి ఇస్లాం ఇవ్వనప్పుడు ఎవరండి? ఎవరిని మొక్కుతున్నాం ఈరోజు మనం? మహబూబ్ సుబాని అని, గౌస్ పీర్ అని, దస్తగీర్ బాబా అని, మస్తాన్ బాబా అని ఎవరెవరినో ఆరాధించేస్తున్నాం. సోదరులారా, మనలాగా పుట్టి, మనలాగా మరణించి, మనలాగా పెళ్లి చేసుకొని, మనలాగా బిడ్డలకని మనలాంటి సాధారణ జీవితం గడిపినటువంటి వ్యక్తులు ఎంత గొప్పవారైనప్పటికీ వారు ఆరాధనకు అర్హులు కారు. అల్లాహ్ ఒక్కడే నిజమైనటువంటి ఆరాధనకు అర్హుడు సోదరులారా. కావున సోదరులారా, మీరు కష్టపడి నమాజ్ చదువుతున్నారు, లక్షలు ఖర్చు పెట్టి హజ్ ఉమ్రా చేస్తున్నారు, రంజాన్ నెలంతా పస్తులుండి రోజాలు పాటిస్తున్నారు, బక్రీద్ చూస్తే 20,000 30,000 పెట్టి పొట్టేలు కుర్బానీ ఇస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు. ఇవన్నీ భద్రంగా ఉండాలంటే, ఇవన్నీ సురక్షితంగా ఉండాలంటే, ఇవన్నీ మీకు పరలోకంలో అల్లాహ్ దగ్గర ఉపయోగపడాలంటే, ఇవన్నీ మీకు అల్లాహ్ దగ్గర మీకు పుణ్యాన్ని తెచ్చిపెట్టాలంటే మీరు అల్లాహ్తో పాటు షిర్కు చేయకండి. అల్లాహ్తో ఇంకెవరిని సహవర్తులుగా కల్పించకండి. ఒకవేళ కల్పించారో మీరు చేసినటువంటి ఆరాధనలన్నీ కూడా వృధా అయిపోతాయి. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలా లఅనతుల్లాహి యహూద వన్నసారా ఇత్తఖదు అంబియాహు మసాజిద కుబూరా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, యహూదీల పైన, నస్రాలీల పైన అల్లాహ్ యొక్క శాపం పడుగాక. ఎందుకంటే వాళ్ళు తమ ప్రవక్తల యొక్క సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్నారు. శపించారు ముసలసలం ఎవరిని? ఎవరైతే ప్రవక్తల సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్నారో వారిని. అరే, ప్రవక్తల సమాధులనే ఆరాధనాలయాలుగా చేసుకునే అనుమతి లేనప్పుడు వారికంటే తక్కువ స్థాయి కలిగిన వ్యక్తుల యొక్క సమాధులను ఆరాధించడం ఎంత మటుకు సబబు? ఒకసారి ఆలోచించండి సోదరులారా. ఆ దర్గాల దగ్గర ఎవరైతే ముజావర్లు ఉంటారో నిజంగా వాళ్ళు పానుబురాకు గుట్కా వేసుకొని వాళ్ళు నోరంతా పుచ్చిపోయి ఉంటుంది. వాళ్ళు బీడీలు సిగరెట్లు తాగుతూ వాళ్ళ దగ్గర కంపు పరమ అసహ్యం. అసలు వాళ్ళ దగ్గర పోయి తాయెత్తు అడుగుతాడు. సరిగా నమాజ్ కూడా చదవరు వాళ్ళు అసలు. అలాంటి వాళ్ళ దగ్గర పోయి తాయెత్తు అడుగుతాడు. అలాంటి వాళ్ళ దగ్గర పోయి కోరికలు అడుగుతాడు. ఎంతటి నీచం అసలు! ఎవరైనా మొక్కాలి, ఎవరిని మొక్కుతున్నాం? ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆరాధిస్తున్నాం? సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరండి? ఎవరల్లా? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహ్కే సమస్త స్తుతులు, సమస్త సకల ప్రశంసలు, సకల ఆరాధనలు. ఆయన రబ్బుల్ ఆలమీన్, సమస్త లోకాలకు ఆయన ప్రభువు. చూడండి, సమస్త లోకాలు ఆయన వాటన్నిటికీ యజమాని. భూమండలం పైన అల్లాహ్ను ఆరాధించేవారు ఉన్నారు. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియపరుస్తున్నాడు, అష్-షమ్సు వల్ ఖమరు బిహుస్బాన్
వన్నజ్ము వశ్శజరు యస్జుదాన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వృక్షాలు అల్లాహ్ను ఆరాధిస్తున్నాయి, అల్లాహ్కు సాష్టాంగ ప్రణామం చేస్తున్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, సబ్బహ లిల్లాహి మా ఫిస్ సమావాతి వల్ అర్ద్ వహువల్ అజీజుల్ హకీం. భూమిలోను ఆకాశాలలోను సకల ప్రాణులన్నీ అల్లాహ్కు తస్బీహ్ చేస్తున్నాయి. భూమండలం మీద మానవులే కాదు, జిన్నాతులు, పర్వతాలు, సముద్రాలు, వృక్షాలు, నదీ జలాలు, సకల ప్రాణులన్నీ కూడా అల్లాహ్ను ఆరాధిస్తున్నాయి. మానవులు అల్లాహ్ను ఆరాధిస్తున్నారా లేదా? ఇంకా మన మానవుల యొక్క నీడలు కూడా అల్లాహ్ను ఆరాధిస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు, పర్వతాలు అన్ని అల్లాహ్ను ఆరాధిస్తున్నాయి. భూమండలం మీదే కాదు, సముద్ర గర్భంలో కూడా అల్లాహ్ను ఆరాధించేవారు ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, వదల్లోని ఇదద్దహబ ముగాదిబన్ ఫదన్న అల్లన్ నఖదీర్ అలైహి ఫనాదా ఫి ظులుమాతి అల్లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక్ ఇన్ని కున్తు మినద్ జాలిమీన్. చేపవాడు యూనుస్ అలిగిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు తెచ్చుకోండి. మేము పట్టుకోలేమని అతను భావించాడు. చివరికి అతన్ని చేప గర్భంలో అల్లాహ్ బంధించేశాడు. బంధించేస్తే సముద్ర గర్భంలో అనేక కోట్లాది ప్రాణులు అల్లాహ్కు తస్బీహ్ చేయటం ఆయన విన్నాడు. అల్లాహు అక్బర్. తర్వాత అల్లాహ్ చీకటి పొరలలో నుంచి ఆయన అల్లాహ్ని వేడుకున్నాడు. సముద్ర ఆ ప్రమాదం జరిగింది రాత్రిపూట. సముద్రము లోతు ఒక చీకటి, చేప గర్భం మరొక చీకటి. చీకట్లలో నుండి అల్లాహ్ని వేడుకున్నాడు. ఆ దువ్వ ఎవరు విన్నారు? అర్షును మోసే దైవదూతలు విన్నారు. అల్లాహ్ ఎవరిది ఆర్తనాదం? ఎవరిది ఆర్తనాదం? నా దాసుడు యూనుస్ది. యూనుస్కి ఏమైందల్లా? అతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. నేను చేప గర్భంలో బంధించాను. దువా చేశారు దైవదూతలు ఆయన్ని కాపాడమని. సోదరులారా, దీనితో మనకేమర్థమవుతుంది? సముద్ర గర్భంలో కూడా అల్లాహ్ను ఆరాధించే కోటాను కోట్ల ప్రాణులు ఉన్నాయి. సకల ప్రాణులన్నీ అల్లాహ్ను ఆరాధిస్తున్నాయి. తర్వాత మూసా అలైహిస్సలాం వారు ఒక మాట అన్నారు, మీరందరూ వచ్చారు కదా ఇప్పుడు ఇక్కడికే. దేనికి వచ్చారు మీరందరూ? జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చారు. మీకోసం సముద్రంలో ఉన్న చేపలు, పక్షులు, పుట్టల్లో ఉన్న చీమలు అల్లాహ్తో దువా చేస్తాయి. అంటే చీమలు అల్లాహ్ని ఆరాధిస్తున్నాయి, చేపలు అల్లాహ్ని ఆరాధిస్తున్నాయి, పక్షులు కూడా అల్లాహ్ని ఆరాధిస్తున్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, పక్షులు కూడా అల్లాహ్ని ఆరాధిస్తున్నాయి. గాలిలో తమ రెక్కలను ముడుచుకుంటూ చాపుకుంటూ ఎగురుతున్నాయి. అవి కరుణామయుడైన అల్లాహ్ తప్ప ఇంకెవరు వాటిని అలా పడిపోకుండా చేసిన వాడు. సోదరులారా, ఇంతేనా? ఆకాశాల పైన కూడా అల్లాహ్ను ఆరాధించే ఉన్నారు. ఖురాన్లో 53వ సూరే అన్-నజ్మ్ మీరు మొదటి నుంచి చదివినట్లయితే సిద్రతుల్ ముంతహా గురించి అక్కడ ప్రస్తావన వస్తుంది. దైవదూతల ఆరాధనాలయం ఉంది. ఎక్కడ? 7 ఆకాశాల పైన. అక్కడ కూడా ఆ దైవ దూతల రేగి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను ఆకాశాలు చూశాను, ఆకాశాలన్నీ నిండిపోయి ఉన్నాయి, అడుగు పెట్టడానికి కూడా స్థలం లేదు. దైవ దూతలు అల్లాహ్ను ఆరాధిస్తున్నారు. అల్లాహు అక్బర్. సింహాసనాన్ని మోసే దైవదూతలు అల్లాహ్ను ఆరాధిస్తున్నారు. సింహాసనం చుట్టూ తిరిగే దైవదూతలు అల్లాహ్ను ఆరాధిస్తున్నారు. ఈ సృష్టిలో అల్లాహ్ను ప్రార్థించని ప్రాణి అంటూ ఏదీ లేదు. భూమిలోనే కాదు, సముద్ర గర్భంలోనే కాదు, ఆకాశాలపైనే కాదు, సమస్త లోకాలలో అల్లాహ్ను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఇది అల్లాహ్ యొక్క గొప్పతనం. నువ్వు ఆరాధించే దైవం సరిగా ఒక జిల్లాకు కూడా పరిచయం లేదే. నువ్వు ఆరాధించే దైవం ఒక దేశం దాటితే రెండో దేశానికి కూడా తెలియదే. ఎవరిని ఆరాధిస్తున్నావు? ఎంత గొప్ప మహోన్నతుడిని వదిలిపెట్టి మనిషి తయారు చేసినటువంటి వస్తువును ఆరాధించడానికి ఏమైంది నీ తెలివి? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. అండ పిండ బ్రహ్మాండాలను సృష్టించినటువంటి అల్లాహ్, ఆయన నిజ సృష్టికర్త.
ఆయన ఎవరో తయారు చేస్తే తయారైన వాడు కాదు, ఎవరో గీస్తే వచ్చిన బొమ్మ కాదు, ఎవరో చెక్కితే ఏర్పడిన శిల్పము కాదు. ఎవరైనా సమస్త లోకాలకు యజమాని, సమస్త లోకాలను సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయనతో నీవు ఇతరులను భాగస్వాములుగా చేయడం ఘోరమైనటువంటి పాపం సోదరులారా. అందుకోసమే ఆదం అలైహిస్సలాం వారి మొదలుకొని 1,24,000 పైగా ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తలను విశ్వసించినటువంటి విశ్వాసులకు కఠినమైనటువంటి పరీక్షలు ఎదురయ్యాయి. చాలా కఠినమైన పరీక్షలు ఎదురయ్యాయి. అల్హమ్దులిల్లా, హృదయపూర్వకంగా చిత్తశుద్ధితో నీతిగా నిజాయితీగా అల్లాను విశ్వసించిన వాళ్ళు చావడానికైనా సిద్ధపడ్డారే తప్ప వాళ్ళు ప్రాణం పోయిన అల్లాతో పాటు మరొక దేవుడు ఉన్నాడని చెప్పలేదు. సోదరులారా, ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆకాశాలపైకి వెళ్ళినప్పుడు ఒక చోట ఓ అద్భుతమైనటువంటి మధురమైన సువాసనను చూశారు. జిబ్రీల్ అలైహిస్సలాం వారిని అడిగారు, జిబ్రీల్, ఏమిటి ఈ మలయ సౌరభం, ఏంటి వింత సువాసన, అమోఘమైనటువంటి ఈ సువాసన ఏంటి? అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం వారు చెప్పారు, ఈ యొక్క కానుక ఫిరౌను దర్బారులో అల్లాహ్ మార్గంలో షహీద్ అయిపోయినటువంటి ఒక ధీర వనిత, ఆమె బిడ్డలకు సంబంధించిందన్నారు. జిబ్రీల్, ఏమైంది ఆమెకి, వివరించండి అని చెప్పగానే అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం వారు చెప్పారు, ఫిరౌను దర్బారులో ఒక విశ్వాస మహిళ ఉండేది. ఆమె ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు తెచ్చిన ధర్మాన్ని విశ్వసించి నమ్ముకొని విశ్వాసాన్ని లోపలి దాచుకొని ఉంది. రహస్యంగా ఆమె అల్లాహ్ను నమ్ముకున్నది. అయితే ఒకానొక సందర్భంలో ఫిరౌను యొక్క కూతురికి జడలు వేస్తూ ఆ సమయంలో ఆమె దువ్వెన కింద జారి పడిపోతే బిస్మిల్లా అని అల్లాహ్ నామముతో తీసుకునింది. ఆమె ఆ పాప అన్నది, ఏమన్నావు నువ్వు, బిస్మిల్లా అంటే నీకు మా నాన్న తప్ప నీకు మరొక దేవుడు ఉన్నాడా అంటే ఫిరౌన్ అప్పటికి ఏం చెప్పి ఉన్నాడు, అనా రబ్బుకుముల్ ఆలా, నేనే మీ మహోన్నత ప్రభువును అని చెప్పి ఉన్నాడు. ఎవడైనా మూసా తెచ్చిన ధర్మాన్ని నమ్మాడో వాడిని చంపేయడం జరుగుతుంది. అలాగే అల్లాహ్ దేవుడిని విశ్వసిస్తే వారిని కూడా చంపేయడం జరుగుతుంది. ఫిరౌను మాత్రమే దేవుడిని నమ్మాలి, అది అక్కడ ఉన్నటువంటి ఆజ్ఞ. ఆ విధంగా ఆమె ఆ మాట చెప్పగానే, మా నాన్న కదా నీకు దేవుడు, బిస్మిల్లా అని చెప్తున్నావేంటి, మీ నాన్న నాకు దేవుడేమిటి, మీ నాన్నను నిన్ను నన్ను సమస్త లోకాలను పుట్టించిన అల్లాహ్ సృష్టికర్త, ఏంటి ఈ మాట మా నాన్నకు చెప్పేదా, చెప్పమనింది. నేరుగా పరుగున వెళ్ళి చెప్పేసింది, నాన్న మీరు దైవం కాదంట, అల్లాహనే దైవం అంట, మూసా తెచ్చిన ధర్మాన్ని విశ్వసించింది, ఈడ్చుకురండి ఆమెను అన్నారు. ఈడ్చుకొచ్చారు. ఏమిటి, నేను విన్న మాట నిజమేనా? నిజమేనండి, నేను అల్లాహ్ను విశ్వసించాను, మూసా తెచ్చిన ధర్మాన్ని నమ్ముకున్నాను. ఏమిటి, నీ విశ్వాసాన్ని వదిలిపెడతావా లేకపోతే శిక్షను రుచి చూపించమంటావా? ఆమె చెప్పింది, ఏం చేస్తారండి, కొరడాలతో కొడతారా, సిద్ధమే, అగ్నిలో కాలుస్తారా, సిద్ధమే, శిలువ పైన వేలాడదీస్తారా, సిద్ధమే, మీరేం చేసుకున్నా కూడా నా విశ్వాసాన్ని వదులుకునేది లేదని చెప్పింది. ఎవరండి, అక్కడ దుర్మార్గపు రాజు, వేలాది మంది సైనికులు, మంత్రులు, అంతమంది సమక్షంలో ఒక విశ్వాస మహిళ ధైర్యంగా తన విశ్వాసాన్ని చాటుతుంది. అల్హమ్దులిల్లా. తర్వాత తీసుకెళ్లారు. ఈమె కోసం ఒక పెద్ద పెనం పెట్టి నూనె వేయండన్నారు. నూనె వేసి మంటలు రగిలించారు. సలసలసల మసలు కాగుతుంది నూనె. తర్వాత ఏమిటో నీ చివరి కోరిక కోరుకో అని చెప్పగానే ఆమె అడిగింది, నేను నా బిడ్డలు చనిపోయిన తర్వాత అందరి ఎముకలు ఒకే చోట పోగు చేసి కబర్లోకి పెట్టేమని చెప్పింది. అలాగే చేస్తామన్నాడు. మంత్రి అంటున్నాడు, ఇకైనా మారు, వదిలిపెట్టేస్తాం,
అని చెప్పగానే లేదండి నేను మారే ప్రసక్తి లేదని చెప్పింది. తీసుకొచ్చిన తర్వాత ఆమెను మార్చాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె బిడ్డను ఒకడిని తీసి ఆమె కళ్ళ ముందరే ఆ పెనములో వేసేశారు. కంటి ముందరే చూస్తూ ఉండగానే ఆ నూనెకు ఆహుతై చనిపోవడం జరిగింది. మరొక బిడ్డను నలగని వేసేశారు. అయినా కూడా హృదయం చెక్కు చెదరలేదు, అల్హమ్దులిల్లా. తర్వాత పాలు తాగే పసికందును లాక్కోబోతే అప్పుడు వారికి ఆ బిడ్డను అప్పగించడం ఇష్టం లేక ఒక్కడుగు వెనక్కి వేయబోతే అప్పుడు ఆ పాలు తాగే పసికందు మాట్లాడటం జరిగింది. అమ్మా, ఎందుకు వెనకడుగేస్తున్నావు? వాస్తవానికి ఇహలోక యాతన కంటే పరలోక యాతన మహాభయంకరమైనది. నన్ను ఒడిసి పట్టుకొని దూకే అని చెప్పగానే ఆ పసిబిడ్డను అలాగే ఒడిసి పట్టుకొని నూనెలో దూకేసింది. సోదరులారా, ఈ యొక్క కథతో మనకు ఏమి గుణపాఠం ఉంది? మన బిడ్డకు కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటేనే మనం విలవిల్లాడిపోతాం. ఆరోగ్యం బాగలేకపోతేనే తట్టుకోలేం. అలాంటి కన్న తల్లి కళ్ళ ముందరే బిడ్డల్ని అగ్నికి ఆహుతి చేసినప్పటికీ కూడా అల్లాహ్పై విశ్వాసం ఉన్న కారణంగా ఆమె అల్హమ్దులిల్లా, ఫిరౌను దేవుడిని ఒక్క మాట చెప్తే వదిలిపెట్టేస్తాడు, కానీ ఆ మాట చెబితే ఏమవుతుంది? తమ కర్మలన్నీ నాశనం అయిపోతాయి. ఆమె పరలోకంలో శాశ్వతంగా నరకానికి ఆహుతి కావలసి ఉంటుంది. పైగా తన నిజ ప్రభువైన అల్లాతో ఫిరౌన్ని సాటు కల్పించడం ఆమెకి ఇష్టం లేదు. అందుకోసమేమో చావడానికి సిద్ధపడిందే తప్ప అల్లాహతో పాటు మరొక దైవాన్ని సాటి కల్పించలేదు. అలాంటి యొక్క త్యాగధనుల విశ్వాసం మనకు ఆదర్శం సోదరులారా. కావున ప్రాణం ఉన్నవాణ్ణి, ప్రాణం లేనివాణ్ణి, జీవిని, నిర్జీవిని అన్నిటిని పట్టుకొని మనం దైవం అంటున్నాం. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. అందుకోసమే సహాబాలను కూడా చాలా మంది మక్కా అవిశ్వాసులు చిత్రహింసలు పెట్టారు. వారిని ఎండలో పరుండబెట్టి కొట్టారు, అగ్గిలో కాల్చారు, వారి ఆస్తులు లాక్కున్నారు, వారిని ఇంటి నుండి మెడబట్టి బయట గెంటేశారు. నానా చిత్రహింసలు పెట్టినప్పుడు కూడా వాళ్ళు అల్లాహు అహద్, అల్లాహు అహద్, అల్లాహు అహద్, అల్లాహ్ ఒక్కడే అని చెప్పారే తప్ప, ఆ మాట మీదనే వాళ్ళు కన్ను మూసారే తప్ప అల్లాహ్తో పాటు లాతు, మనాతు, హుబల్ దేవతలు ఉన్నారని వాళ్ళు ఒప్పుకోలేదు. సోదరులారా, మనము చేసుకున్నటువంటి కర్మలు భద్రంగా ఉండాలంటే అల్లాహ్తో మరొక దైవాన్ని సాటి కల్పించకూడదు. చూడండి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హుదైబియా ఒప్పందంలో ఒక చోట ఆగారు. ఆ రోజు రాత్రి వర్షం పడింది. తెల్లవారిన తర్వాత ముహమ్మద్ సల్లం ఫజర్ చదివించిన తర్వాత ప్రజల వైపు తిరిగి రాత్రి కురిసిన వర్షం కారణంగా నా ఉమ్మతులో కొందరు విశ్వాసులయ్యారు, కొందరు అవిశ్వాసులయ్యారు. ఈ మాట చెప్పగానే సహాబాలు దిగులు పడిపోయారు. అయ్యో, మేము ఏ గుడికి వెళ్ళలేదు, ఏ చర్చికి వెళ్ళలేదు, ఏ విగ్రహాన్ని మొక్కలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, మేము ప్రవక్తతో పాటే ఉన్నాం, అయినా కూడా అవిశ్వాసులం ఎలా అయిపోయారు? కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే అల్లాహ్ దయ వల్ల వర్షం కురిసిందన్నారో వాళ్ళు విశ్వాసులయ్యారు. ఫలానా నక్షత్రం ద్వారా వర్షం కురిసిందని ఎవరైతే అన్నారో వాళ్ళు అవిశ్వాసులైపోయారు అన్నారు. కేవలం ఫలానా నక్షత్రం ద్వారా వర్షం పడిందని నమ్మినందుకే వాళ్ళు అవిశ్వాసులు అయిపోయారని ప్రవక్త చెబితే, ఈ రోజు ఫలానా తాయెత్తు కట్టుకోవడం వల్ల నాకు ఆరోగ్యం బాగుందని నమ్మేవాళ్ళు ఎంతమంది? నేను ఫలానా దర్గా దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చి రావడం వల్ల నా ఆరోగ్యం బాగుందని నమ్మేవాళ్ళు ఎంతమంది? ఫలానా ఆయన కడియం వేయడం వల్ల నాకు ఆరోగ్యం బాగైందని నమ్మేవాళ్ళు ఎంతమంది? ఈ విధమైనటువంటి వాళ్ళు మరి ఏ కోవలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, వమా యుమిను అక్సరుహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్. వారు ఒకవైపు అల్లాహ్ను కూడా నమ్ముతున్నారు, మరోవైపు షిర్క్ కూడా చేస్తున్నారు. అలాంటి వారు ముష్రికులు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అంటే ఒకవైపు అల్లాహ్ను నమ్ముతున్నారు, మరోవైపు ఈ దారాలు, తాయెత్తులు, బహుదైవాలను కూడా నమ్ముతున్నారు. అలాంటి వారి విశ్వాసము కల్తీ విశ్వాసం.
కల్తీ విశ్వాసం అది. ఇమ్రాన్ బిన్ హుసేన్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బజారులో ఒక అబ్బాయిని చూశారు. ఆ అబ్బాయి చేతికి కడియం ఉంది. అడిగారు, అబ్బాయి ఈ కడియం నువ్వు ఎందుకు ధరించావన్నారు. ఏం లేదు ప్రవక్త, నాకు ఆరోగ్యం బాగలేదు అందుకని ధరించా అన్నారు. దీని ద్వారా నీకు ఎలాంటి ఆరోగ్యము బాగవదు, పైగా ఇది నీ ఒంటి మీద ఉన్న స్థితిలో గనక నీకు మరణం వస్తే నీవు సాఫల్యం పొందలేవు అంటే ఆ వ్యక్తి నష్టపోతాడు అని. నష్టం అంటే ఏంటి? నరకం. ఎందుకు సోదరులారా? అల్లాహ్ ఏం చేయలేడు, అల్లాహ్ వల్ల ఏమి కాదు, ఈయన ఇచ్చే తాయితు వల్ల నాకు మేలవుద్ది అని నమ్ముతున్నావు కాబట్టి. సోదరులారా, ఎంత దారుణమైనటువంటి విశ్వాసాలంటే, పల్లెల్లో చూస్తే ఏ ఇంటికి చూసిన ఎర్రగుడ్డలో టెంకాయ, పచ్చగుడ్డలో టెంకాయ, నిమ్మకాయలు, మిరపకాయలు, వెంట్రుకల దారాలు, ఇంకా ఏవో కనికి రాళ్ళు, అవన్నీ ఒక ఇంటికేనా, ఇంటికి కూడా, మరి వాహనాలకు కూడా, షాపులుంటే షాపులకు కూడా, బంకులుంటే బంకులకు కూడా, అన్నిటికీ టోటల్. సోదరులారా, ఇది ఎవరైతే అలాంటి వస్తువుల మీద నమ్మకం పెడతారో అలాంటి వారు షిర్కు చేస్తున్నట్లే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియపరిచాడు, అలం తర ఇలల్లదీన ఊతు నసీబం మినల్ కితాబి యుమినూన బిల్ జిబ్తి వత్తాగూత్. ఏమి గ్రంథం ప్రసాదించబడిన ప్రజలను మీరు చూడలేదా, వారు జిబ్తుకి తాగూత్కి పాల్పడుతున్నారు అని అల్లాహ్ అంటున్నాడు. అంటే వాళ్ళ దగ్గర గ్రంథం ఉండి కూడా వారు బహుదైవారాధన చేస్తున్నారు. వారి దగ్గర గ్రంథ జ్ఞానం ఉండి కూడా వారు మూఢ నమ్మకాల వైపునకు వెళుతున్నారు. అలాంటి వారు ముమ్మాటికి షిర్కు చేసినట్లే. వాళ్ళు రేపు అల్లాహ్ దగ్గర పరలోకంలో నష్టపోతారు. కావున సోదరులారా, ఈ దారాలు, తాయెత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టేసేయాలి. వాటిని నమ్మకూడదు, అల్లాహ్ను మాత్రమే నమ్ముకోవాలి. చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎప్పుడు జబ్బులు రాలేదా? ఏ రోజన్నా ఆయన తాయెత్తు తీసుకున్నారా? ఆయనకు కొడుకులు కూతుళ్ళు లేరా? ఏ రోజన్నా ఆయన కొడుకులకి కూతుర్లకి ఆరోగ్యాలు బాగలేనప్పుడు దర్గా చుట్టూ తిరిగి రావడమో, సమాధుల చుట్టూ తిరిగి రావడమో, వెళ్ళి మంత్రించుకు రావడం ఎప్పుడైనా చేశారా? మరి లకద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన, ఈ ప్రవక్తలో మీకు ఉత్తమమైనటువంటి ఆదర్శం ఉంది, మీరు ఆయన్ని అనుసరించండి అని అల్లాహ్ చెబుతూ ఉంటే మనం ఏం చేస్తాం? ఎవరినెవరినో నమ్ముతున్నాం. కావున సోదరులారా, మూఢ నమ్మకాల ఈ యొక్క మలినం ఎంత దారుణంగా అయిపోయిందంటే, ముస్లిం సమాజంలో ఒక గ్రామంలో 100 కుటుంబాలు ఉంటే ఏ ఒకటో రెండో ఇల్లు తప్పిస్తే మిగతా అన్ని కుటుంబాలకు అయ్యాయి. ప్రతి ఇంట్లో అవే దారాలు, తాయెత్తులు, టెంకాయలు, నిమ్మకాయలు, మొత్తం ఇదే. సోదరులారా, ఇలాంటి వాటిపైన నమ్మకం పెట్టేవాడు ముస్లిం కాలేడు. అల్లాహ్ సుబ్హానహు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకానొక సందర్భంలో ఒక విషయం చెప్పారు, యద్ఖులుల్ జన్నత మిన్ ఉమ్మతి 70,000 మిన్ గైరి హిసాబ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నా ఉమ్మతులో 70,000 మంది ప్రజలు, 70,000 మంది ముస్లిములు ఎలాంటి కర్మల విచారణ లేకుండానే నేరుగా స్వర్గంలోకి ప్రవేశిస్తారని చెప్పారు. సోదరులారా, సహాబాలు అడిగారు, ఎవరా 70,000 మంది? వాళ్ళు అనుకున్నారు, బహుశా వాళ్ళు పుట్టుకతో ముస్లింలు అయి ఉంటారని కొందరు, లేదు అల్లా మార్గంలో జిహాద్ చేసిన వాళ్ళు అయి ఉంటారు కొందరు, లేదు అల్లా మార్గంలో హిజ్రత్ చేసిన వాళ్ళు అయి ఉంటారని కొందరు. ఇలా రకరకాలుగా అనుకుంటుండగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళీ వచ్చారు. దేని గురించి మీరు చర్చించుకుంటున్నారు? ప్రవక్త, మీరు 70,000 మంది ప్రజలు ఎలాంటి కర్మల విచారణ లేకుండా నేరుగా స్వర్గంలోకి వెళ్తారన్నారు కదా, ఎవరు ఆ సౌభాగ్యవంతులు, ఎవరు ఆ గొప్ప వ్యక్తులు అని చెప్పగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, సోదరులారా, వలా యతతయ్యరూన అలా రబ్బిహిం యతవక్కలూన్. వారు ఎవరనంటే వాళ్ళు మూఢనమ్మకాలు నమ్మని వారు, జ్యోతిష్యం నమ్మని వారు, కేవలం
వఅలా రబ్బిహిం యతవక్కలూన్. వారు కేవలం అల్లాహ్పై మాత్రమే నమ్మకం పెట్టేవారు, అల్లాహ్ను మాత్రమే విశ్వసించేవారు. అలాంటి సౌభాగ్యవంతులు 70,000 మంది అన్నారు. ఈ మాట చెప్పగానే ఉకాష రదియల్లాహు అన్హు వారు లేచి, ప్రవక్త 70,000 మందిలో నేను కూడా ఒకరిని కావాలని అల్లాహ్తో దువా చేయండి అన్నారు. ఆ 70,000 మందిలో నువ్వు కూడా ఉన్నావని చెప్పారు. కావున ఆ 70,000 మంది ప్రజల్లో మనము కూడా ఉండాలంటే దారాలు, తాయిత్తులు, ఇలాంటి మూఢనమ్మకాలు వదిలేసి కేవలం అల్లాహ్ మీద మాత్రమే నమ్మకం పెట్టుకోవాలి. అది విశ్వాసం అంటే. అప్పుడు అల్లాహ్ మన తప్పులు, పాపాలు అన్ని మన్నించి స్వర్గానికి పంపిస్తాడు. సోదరులారా, చాలామంది జరిగినది, జరగబోయేది, జరుగుతున్నది అంతా మేము చెబుతామని చెప్పేసి చెబుతూ ఉంటారు. వారిని ఒక్కసారి మీరు అడగండి. ఇప్పుడు మచిలీపట్నం చాలా పెద్ద టౌనే కదా, కనీసం రోజుకు 10 మంది అన్న చనిపోతుంటారు కదా. ఏ జ్యోతిష్కుడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, రేపు ఈ మచిలీపట్నంలో ఎవరెవరు చనిపోతారో ఒక 4 పేర్లు ఇవ్వండి అని చెప్పి అడగండి. ఇస్తారేమో? చెప్పితే కరెక్ట్గా అప్పుడు ఆలోచిద్దాం. చెప్పగలుగుతారా? ఎవడు చెప్పలేడు. అలా చెప్పేటుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో చనిపోయారు. కనీసం ఒక్కడన్నా ఫోన్ చేసి చెప్పాలి కదా, రేపు నువ్వు చావబోతున్నావు వెళ్ళొద్దని, కరోనా రాబోతోంది, లక్షల మంది చావబోతున్నారని ఒక్కడన్నా ఒకరోజు ముందు చెప్పాడా? సోదరులారా, మంత్రాలకు చింతకాయలు రాలవు. కావున ఎవ్వడికి కూడా రేపేం జరగనున్నదో ఎవడికి తెలియదు. ఇన్నల్లాహ ఇందహు ఇల్ముస్సా, ప్రళయం ఎప్పుడు వస్తుందో అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు. వయనజ్జిలుల్ గైస్, వర్షం ఎప్పుడు వస్తుందో అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు. వయఅలము మా ఫిల్ అర్హామ్, మాతృ గర్భాలలో ఏముందో అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు. వమా తద్రి నఫ్సు మాదా తక్షిబు గదా, ఈ అల్లా రేపు ఏ గడ్డ మీద ఏ ప్రాణి ప్రయాణం చేస్తుందో అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు. వమా తద్రి నఫ్సుం బిఅయ్యి అర్దిన్ తమూత్, ఏ గడ్డ మీద ఏ ప్రాణి ఎప్పుడు మృత్యువు చెందుతుందో అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు. ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్, ఆయన సర్వజ్ఞాని, అన్నీ తెలిసిన వాడు. రహస్యాలన్నవి, రేపేం జరగబోతుందో భవిష్యవాణి అనేది అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు. కావున సోదరులారా, ఇలాంటి వారి యొక్క జ్యోతిషికుల మాటలు, మంత్రగాళ్ళ మాటలు, తాయెత్తులేసి వారి మాటలు నమ్మి మీ విశ్వాసాన్ని కోల్పోకండి. ఒకవేళ ఇలాంటి వాటిని మీరు నమ్మారో మీ కర్మలు వృధా అయిపోతాయి సోదరులారా. కావున పరలోకంలో మీ యొక్క కర్మలు బాగుండాలంటే, భద్రంగా ఉండాలంటే మీరు అల్లాహ్తో మరొక దేవుడు ఉన్నాడనే మాట మీరు పలకకండి. ఆ విశ్వాసం, ఆ నమ్మకం అనేది వదిలిపెట్టి ఒక్కడైనటువంటి అల్లాహ్ వైపునకు మరలండి. అప్పుడు మీరు చేసిన నమాజులు, మీరు ఉండిన రోజాలు, మీరు చేసిన దాన ధర్మాలు, మీరు చేసిన హజ్జు, ఉమ్రాలు అన్నీ కూడా భద్రంగా మీ అకౌంట్లో సేఫ్గా ఉంటాయి. రేపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర అవే కర్మలు మీకు ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు షిర్కుకు పాల్పడ్డారో, ఒకవేళ మీరు ఇలాంటి తాయెత్తులు, దారాలని వాటిని నమ్మారో, అప్పుడు మీరు అల్లాహ్ పైన విశ్వాసం కోల్పోయిన వారైతారు. రేపు ఖయామత్ రోజున మీ అకౌంట్ ఖాళీ, ఏముండదు మీ అకౌంట్ లో. కర్మలన్నవే, సత్కర్మలన్నవే ఏముండవు. నమాజులుండవు, రోజాలుండవు, హజ్జు, దాన ధర్మాలు ఏముండవు. రేపు అల్లాహ్ దగ్గర మీరు విఫలమైపోయి నరకానికి పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది సోదరులారా. కావున షిర్కుకు దూరంగా ఉంటేనే మీ కర్మలను కాపాడుకోగలుగుతారు. షిర్కు జోలికి వెళితే మీ కర్మలు పాడైపోతాయి. కావున సోదరులారా, విశ్వాసాన్ని కాపాడుకోండి. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనకు బ్రతికినన్నాళ్ళు స్వచ్ఛమైన తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని, మన సంతానాన్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాను యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లాహ్ మనల్ని అందరినీ రక్షించుగాక. అల్లాహ్ మనల్ని ఖబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ మనల్ని జహన్నమ నుండి రక్షించుగాక. అల్లాహ్ మనకు జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. మహోన్నతుడైనటువంటి అల్లాహ్ను చూసే భాగ్యాన్ని స్వర్గంలో మనందరికీ కలుగజేయుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.